హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. మేము పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాం కదండి. ఆ ట్రిప్లో ఇది డే 2 వ్లాగ్ అనమాట. 2 days ఉన్నాం కాబట్టి 2 వ్లాగ్ షూట్ చేశాను. ఫస్ట్ డే వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే చూడండి. దాని కంటిన్యూయేషన్ అనమాట ఇది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. మార్నింగ్ లేవగానే వజ్రాక మిల్క్ పౌడర్ కనిపించిందండి. ఇంకా మా డాడీకి ఆ పౌడర్ ఇచ్చి తర్వాత హాట్ వాటర్లో ఈ పౌడర్ కలుపుకొని తాగుదాం, పాలైపోతాయని చెప్పి ఇద్దరు అలా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదండి, ఒక 3 star హోటల్ తీసుకున్నామని చెప్పి. అందులో మనకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి కిందకి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. చూస్తున్నారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయో. నేను నార్మల్గా మేము ఎప్పుడైనా రిసార్ట్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఇలానే ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్. నాకైతే ఇది కామన్ అయిపోయింది ఈ మధ్య. కొత్తగా ఏం అనిపించట్లేదు. బార్బిక్యూకి వెళ్ళినా అన్లిమిటెడ్ ఫుడ్ ఏది తీసుకున్నా ఇలానే ఉంటుంది కదా. సో స్టార్టింగ్లో అయితే అంతా కొత్తగా ఉండేది. అబ్బా ఎంత బాగా పెట్టారు ఇలా అంతా అని. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి కొన్ని నాన్ వెజ్ ఉంటాయి, ఇంకా వెజ్ వాళ్ళకన్నీ వెజ్ సపరేట్ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య మార్నింగ్ నేను జీరా వాటర్ తాగుతున్నాను కదండి. ఇంకా ఇక్కడ జీరా వాటర్ మిలన్ జ్యూస్ అన్నీ ఉన్నాయి. సో నేను జీరా వాటర్తోనే స్టార్ట్ చేశాను. అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది కానీ ఎక్కువ తినలేము. సో నాకు ఏవైతే ఇష్టమో అవి కొన్ని ప్లేట్లో అలా పెట్టుకొని వచ్చాను. ఇంకా వజ్ర అయితే ఇలా కళ్ళు కావాలంటే కడుపు వద్దంటుంది అన్న టైప్ అండి. మీ పిల్లలు కూడా చాలామంది ఇలానే ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా ఇంతే. ఊరికే అన్ని ప్లేట్లో పెట్టుకుంటారు కానీ అవి తినేది లేదు, పెట్టేది లేదు. సో నేనైతే ఇలా ఫస్ట్ జీరా వాటర్తో స్టార్ట్ చేశాను. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. మసాలా దోశ ఉన్నింది కానీ తమిళనాడు స్టైల్ కదా, లోపల ఏం కారం అట్లంతా ఏముండదు. ప్లెయిన్ దోశ లోపల ఇట్లా ఉర్లగడ్డ పళ్ళెం పెట్టి ఇచ్చారు. ఇంకా బయటికి రాగానే ఒక వింటేజ్ ఫీలింగ్ అనమాట. మొత్తం మన ఓల్డ్ మూవీ యాక్ట్రెస్ ఫొటోస్ అన్నీ ఇలా పెట్టారు ఒక లాంజ్లో. చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే. ఇంకా నేను మా డాడీ వీళ్ళు వాళ్ళు అని మా డాడీకి తెలిసిన పేర్లన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. అక్కడ రాశారు, కొంతమంది అయితే రాయలేదు. లైక్ ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు అలా. యాక్చువల్లీ బీచ్ వ్యూ అర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలతో ఎక్కడైతే చెప్పండి అంత పొద్దున్నే, అందుకే అవ్వలేదు. సో మేము బీచ్కి వెళ్ళి వచ్చే లోపల ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఉంటుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ తిని ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దాం అనుకున్నామండి. నేనైతే బాగా మంచిగా రెడీ అయిపోయి ఒకటేసారి బీచ్కి వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకొని అట్లంతా అనుకున్నాను. కానీ రాజా వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకునే బీచ్కి వెళ్తారా, ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కానీ అని చెప్పి నార్మల్గా రమ్మని చెప్పారు. సో నేను అలా వెళ్ళిపోయాను. ఇంకా వజ్రాని ఆపలేమని మీ అందరికీ తెలుసు కదా. ఇంకా బీచ్ వస్తే తన కోసం నైలాన్ డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను కొన్ని. 2-3 బీచ్లకి వెళ్తాం, అక్కడ ఖచ్చితంగా ఆడుకుంటాడని చెప్పి. చూస్తే తను ఇలాగే వెళ్ళిపోవాలంట. అది వేసుకునే కూడా తనకు టైం లేదనమాట. ఫస్ట్ అయితే ఒక బీచ్కి వెళ్ళామండి. ఇంకా ఈ బీచ్లో అయితే అలౌ ఉంది. నిన్న వెళ్ళిన రాక్ బీచ్లో అయితే అలౌ లేదనమాట నైట్ టైమ్. జస్ట్ వెళ్ళి అక్కడ కూర్చొని చూడ్డం అంతే. ఇక్కడ మనకి అలలు వచ్చి తగిలేదాకా అట్లా అంతా వెళ్ళొచ్చు. ఇంకా ఇలా చూసాడంటే వజ్ర, ఓ మై గాడ్. ఇంకా వైజాగ్లో కేరళలో తను దిగిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడనమాట. ఏమంటే ఎక్కువ కొంచెం లోపలికి పోకోకుండా పట్టుకోవాలి వజ్రాన్ని ఒకరు. ఇంకా రాజా వాళ్ళ ఫ్రెండ్ కలిసి వజ్రాన్ని ఆడిపిస్తూ ఉన్నారు. నన్ను రమ్మని చాలా ఫోర్స్ చేశాడు కానీ నా వల్ల అయితే అసలు అవ్వలేదండి. ఎందుకో బేబీ ఉండడం వల్ల ఏమో కానీ నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట ఈసారి. యూజువల్లీ నేను కూడా వెళ్ళి అలలు కాళ్ళకి తగిలేంత వరకు ప్రశాంతంగా అక్కడ నిలబడి అలా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ ఎందుకో ఈసారి ఆ మూడే లేదు. జస్ట్ వాళ్ళు ఆడుతూ ఉంటే వీడియో తీసుకుంటూ ఉన్నాను అంతే నేను. ఇంకా వజ్ర చాలాసార్లు పిలిచాడు అమ్మరా అని. ఇంకా తన కోసం ఒక 5-10 minutes అలా వెళ్ళి కొంతసేపు అట్లా ఆడుకున్నాను. ఇంకా దాని పక్కనే ఇంకో బీచ్ ఉంటుందండి, సెరెనిటీ బీచ్ అని చెప్పి. ఇక్కడైతే మనం ఈ రాక్స్ పైన నడుచుకుంటూ కొంచెం దూరం వరకు వెళ్ళొచ్చు. ఇది నేను ఆల్రెడీ కన్యాకుమారిలో ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళి
డెడ్ ఎండ్లో అక్కడ రాక్ మీద కూర్చొని సన్ రైజ్ చూడాలి అని అలా కన్యాకుమారిలో ఎక్స్పీరియన్స్ చేశాను. అదంతా వ్లాగ్ తీసి కూడా పెట్టాను 2 years బ్యాక్. ఇంక ఇక్కడైతే కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు సర్ఫింగ్ నేర్పించే వాళ్ళు. సో అది నేర్చుకొని తర్వాత ప్రాక్టీస్ చేసి కాసేపు వెళ్ళి అక్కడ సర్ఫ్ చేస్తూ ఉన్నారనమాట. అసలు ఎంత ధైర్యం ఉండాలండి నిజంగా అలా చేయాలంటే. నా అలాంటిదైతే అసలు వెళ్ళను కూడా వెళ్ళదు. నేను జస్ట్ ఎంతసేపు ఉన్నా చూడ్డానికి ఇష్టపడతాను కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడను. అది ఈ 2 డెలివరీస్ తర్వాత నాకు ఏది చేయాలన్నా భయం వేస్తుంది. ఎందుకు అలా అయిపోయానో తెలియదండి. నాకు పెళ్ళికి ముందు పెళ్ళైన కొత్తలో అలా ఎంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నానో అలా మళ్ళీ అవ్వాలి అంటే ఇంకా మళ్ళీ ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఏమైనా ఐడియాస్ ఉంటే సజెస్ట్ చేయండి. అంటే హెల్త్ వైజ్గా అంటే ఏవైనా ఏరోప్లైన్ ఎక్కాలన్నా భయం వేస్తుంది ఈ మధ్య. లైక్ చెప్పాను కదా మీకు 6th month ప్రెగ్నెంట్ అప్పుడు ట్రావెల్ చేసింటే నాకు అదేంటో ఆక్రోఫోబియా అంటారు కదా అలాంటివి. తర్వాత కార్లో కూర్చున్నప్పుడు అది ఒక రకమైన సిక్నెస్ అనమాట హైవే పైన ఫాస్ట్గా వెళ్తే. అలా డెలివరీస్ తర్వాతనే ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాను నేను. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో చాలా రకాలుగా చూస్తున్నాను కానీ ఇంకా అవ్వలేదు. మేబీ ఇంకా బేబీకి 6 months కాబట్టి అలా ఉందేమో. ప్రాపర్గా నేను ఐరన్ కాల్షియం ఇవన్నీ పడితే తర్వాత నార్మల్ అయిపోతానేమో తెలీదు. మీరు ఎవరైనా ఇలాంటి డెలివరీ తర్వాత సిచ్యువేషన్స్ ఫేస్ చేసి తర్వాత నార్మల్ అయిపోయింటే నాకు కూడా ఏమైనా టిప్స్ కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా నేను ఆ చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నాను అనమాట. 2 day ట్రిప్ వేసిందే వజ్ర కోసం అండి. నాకు కూడా కొంచెం అట్లా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఈ డెలివరీ ప్రెగ్నెన్సీ ఇదంతా కొంచెం చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను కాబట్టి అలా ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ కావాలి అని అనిపించింది. ఇంకా మేము 12 లోపల చెక్అవుట్ చేయాలన్నమాట. ఇంకా టైం ఆల్రెడీ 11 something అలా అవుతుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి చెక్అవుట్ చేసి ఇంకా వేరే ప్లేసెస్ చూద్దాం అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా వచ్చేసాము. ఇంకా వచ్చే టైంలో వజ్రాకి అక్కడ షెల్స్ దొరికాయి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. అమ్మ ఇది ఎవరైనా వేసింటారా లేకపోతే న్యాచురల్గా వచ్చింటాయా అని ఎంత క్యూట్గా క్వశ్చన్స్ అడుగుతాడో వజ్ర అయితే. ఇంకా ఇంతసేపు ఆడుకున్నాడు కదండి అక్కడ బీచెస్ దగ్గర. అసలు డ్రెస్ చేంజ్ చేశాడు చూసాడా. సెకండ్ బీచ్కి మళ్ళీ డ్రెస్ మారిపోయింది. అంతా ఆడినా తనకు మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఆడాలని అనుకున్నాడు. యూజువల్లీ ఇలాంటి హోటల్స్లో పూల్ ఉంటుంది కదండి. ఇంకా ఈ పూల్ చూసి ఓ మై గాడ్ ఇక్కడ ఆడుకోవాలని ఓ పక్కన అక్కడ టైం అవుతుంది. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి మళ్ళీ చెక్అవుట్ చేయాలి. ఇంకా వాళ్ళ నాన్న ఏం పర్లేదు 10 minutes ఆడుకొని సాటిస్ఫై అవుతాడు, లేదంటే ఇంక ఈరోజు అంతా అదే అనుకుంటూ ఉంటాడు అని చెప్పాడు. నేనైతే అలా హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నానండి. ప్యారడైజ్ లాంజ్ అంటే ఏదో కనిపించింది. జస్ట్ బయట నుంచే చూసి అలా వెళ్ళిపోయాను ఫాస్ట్గా రెడీ అవుదామని చెప్పి. ఇంకా వజ్ర వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాడు ఇంకొక స్విమ్ డ్రెస్ తీసుకొని రావడానికి. ఎందుకంటే ఇక్కడ తను కాటన్ వేసుకున్నాడు కదా, ఆ స్విమ్మింగ్ పూల్లోకి దిగాలంటే నైలాన్ వేసుకోవాలంట. ఇంకా ఈలోపు నేనైతే పైకి వచ్చేసి ఇలా ఫ్రెష్ అయిపోయానండి. ఈ డ్రెస్ అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. సింపుల్ కుర్తా సెట్, ఏం గుచ్చుకోకుండా బేబీకి అలా కంఫర్టబుల్గా ఉంటుంది. తనని ఎత్తుకొనే ఉంటాను కాబట్టి. ఇంకా వజ్ర అయితే లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, అక్కడ ఏదో చూస్తున్నాడు ఆ క్యాండీస్ అని చెప్పి. నైట్ టైం తింటే తనకి మళ్ళీ బాగుండదని చెప్పి ఇంకా మార్నింగ్ ఎట్లా తిరిగి చెక్అవుట్ అయ్యే టైంలో అది కొనిపించుకొనే తీరాడు. మేమైతే ఇంకా హోటల్ చెక్అవుట్ చేసేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పాండిచ్చేరిలో మాతృమందిర్ అనే ప్లేస్కి వెళ్తున్నామండి. ఇదేంటంటే ఒక స్పిరిచువల్ ప్లేస్ అనమాట. లోపల మనం ప్రీ బుక్ చేసుకొని లైక్ యోగా అలా చేస్తూ ఉంటారు చాలామంది. మనం ప్రీ బుక్ చేసుకోవాలంటే ఒక 3-4 days ముందు అలా. బట్ మాకు అది తెలియక మేమైతే చేసుకోలేదు. ముందే తెలుసుంటే చేసుకునే వాళ్ళమేమో. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది ఫేస్ చేయలేకపోయామే అని అనిపించింది. మేము జస్ట్ కనీసం ఒక గోల్డెన్ స్పియర్ లాగా ఉంటుందన్నమాట బయట నుండి చూడ్డానికి. కనీసం ఆ వ్యూ పాయింట్ అన్నా చూద్దామని చెప్పి బయట నుండి ఎలా ఉంటుందో అది చూడ్డానికని వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మామూలే కదా, ఇలా నడిచి వెళ్తున్నామంటే అన్ని ఈటబుల్స్ కనిపిస్తాయి అనమాట. ఇంకా ఆ టైంలో ఇంకా మ్యాంగోస్ బాగా రా మ్యాంగోస్ ఉన్నాయి, అదైతే ఒకటి తీసుకున్నాము. ఇంకా ఇక్కడంతా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాల్ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మేము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుందండి. అందుకే అక్కడ కొన్ని బస్సెస్ పెట్టింటారనమాట. ఆ బస్సెస్ కూడా పర్టికులర్ పర్సన్సే ఎక్కాలని ఉంటుంది. కొంచెం ఎల్డర్లీ పీపుల్, తర్వాత చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. లేకపోతే జెంట్స్కి అయితే అలౌ లేదండి, ఓన్లీ లేడీస్ పిల్లలు అంతే. ఇంకా ఎల్డర్లీ పీపుల్ కాబట్టి మా డాడీ వచ్చాడు. ఇంకా చిన్న పిల్లలు అంటే ఇంకా పేరెంట్స్ రావచ్చు కాబట్టి రాజా కూడా వచ్చాడనమాట. లక్కీగా అందరం వెళ్తున్నాము.
ఆ వ్యూ పాయింట్‌కి ఫర్లాంగ్ దూరంలోనే బస్ ఆపేస్తారండి. సో, ఇంకా మనం అక్కడ నుండి నడిచి వెళ్ళాలి. మేము అలా నడుచుకుంటూ చూస్తూ ఉన్నాము. ఇంక అక్కడైతే పెద్ద బనియన్ ట్రీ ఉందనమాట. ఇంక దాని కింద చాలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు జనాలు. నేను వీడియోస్ తీశాను గానీ, ఫోటోస్ తీసుకుందాం అన్న విషయం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది. అరెరే! బనియన్ ట్రీ కింద ఫొటోస్ తీసుకుంటే బాగుండని చెప్పి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. మాతృమందిర్ వ్యూ పాయింట్‌ని చూద్దామని చెప్పి ఫైనల్లీ వచ్చేసామండి. చూస్తున్నారా? యాక్చువల్లీ డ్రోన్ వ్యూ అయితే సూపర్బ్ ఉంటుంది. ఇంకా మనం ఆ మందిరం లోపలే అనమాట యోగా అంతా చేసుకుంటూ ఉంటారు. ఇదైతే దాని బయట వ్యూ దూరం నుంచి ఇలా కనిపిస్తుంది. ఆరోవిల్లే ఆ ప్లేస్‌లో ఉంటుందండి ఇది. గోల్డెన్ స్పియర్ షేప్‌లో ఎంత బాగుంది కదండీ! అక్కడ ఏదో ఇంకా ప్లేస్ అంతా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. కొంచెం కన్‌స్ట్రక్షన్ అంతా జరుగుతోంది. ఇంక అంత దూరం నడిచి వెళ్ళింది ఒక ఎత్తు అయితే, మళ్ళీ తిరిగి నడిచి ఒక ప్లేస్‌లో వెయిట్ చేస్తే ఇట్లా బసెస్ వస్తాయన్నమాట. అది అన్ని బసెస్ ఇట్లా వచ్చి మనల్ని ఏం పికప్ చేసుకోవు. ఎప్పుడో గంటకో బస్సు వస్తుంది. ఇంకా లక్కీగా మాకు బేబీ ఉన్నాడని చెప్పి త్వరగా పంపించేశారు. ఆ ప్లేస్ నుండి మేము బయటికి రావడానికి చాలా టైం పట్టిందండి. అరౌండ్ 3 అట్లా అవుతుందన్నమాట టైమ్. ఇంకా లంచ్ టైం కదా అసలు. ఓ మై గాడ్, లంచ్ టైం దాటిపోయింది చెప్పాలంటే. చాలా చాలా ఆకలేసింది. ఇంకా దానికి దగ్గరలో ఏమైనా రెస్టారెంట్ ఉందా అని మ్యాప్స్లో చూస్తూ ఉంటే ట్రైడెంట్ అని కనిపించిందండి. ఇంక అక్కడికి వెళ్ళి బాగా భోంచేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అని ఆలోచిస్తున్నాము. ఇంకా హాఫ్ డే అయిపోయింది అప్పుడే. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ బెంగళూరు కూడా వెళ్ళాలి. నైట్కంతా ఎలాగైనా బెంగళూరు రీచ్ అవ్వాలనేది ఆ రోజు గోల్. యాక్చువల్లీ నేనైతే ఆ రోజు నైట్ కూడా స్టే చేద్దామని చెప్పాను. కానీ మా రాజనే ఎందుకు రీచ్ అయిపోవచ్చు, మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు అని అన్నాడు. అందుకే ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత ఒక ప్లేస్ ఉంది, అది కవర్ చేద్దాము అని అన్నాడు. అది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అండి. యాక్చువల్లీ నాకైతే వైట్ టౌన్కి వెళ్ళి ఆ ఫ్రెంచ్ కాలనీ అంతా డే టైంలో చూడాలని ఉన్నింది. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మేము లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఆ కాలనీకి వెళ్ళామని చెప్పి. అక్కడ ఒక టెంపుల్ ఇంకా చర్చ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మిస్ అయ్యానండి, చూడలేకపోయాను. ఇంకా కనీసం ఈ మ్యాంగ్రూవ్ బోటింగ్ అన్న ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఆల్రెడీ మేము కేరళలో ఇట్లనే మ్యాంగ్రూవ్కి వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇదైతే మరీ అంతేం అనిపించలేదు నాకు. ఎందుకంటే ఇంకా అదొక 10 times బెటర్ ఉంది దీనికంటే. ఇంక అక్కడ టికెట్స్ ఇస్తారు, అవి తీసుకొని ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. లైక్ బోటింగ్ తీసుకెళ్తారనమాట. ఒక్కొక్కరికి 500 రూపీస్ టికెట్. ఇంకా లోపలికి వెళ్తేనే ఇంకొంచెం ఫర్లాంగ్ నడచాలి. నడిచిన తర్వాత అక్కడ మనకి బోట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక పాయింట్లో మనకంతా ఇలా తిప్పుకొని వస్తుంది అనమాట వాటర్లో. లైక్ ఎక్కడైతే బాగా వేవ్స్ టైడ్స్ వస్తూ ఉంటాయో అక్కడ వరకు వెళ్ళకుండా దానికన్నా ముందు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ అలలు వచ్చేది. అక్కడ దాకా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని అక్కడ ఒక ఐలాండ్ దగ్గర స్టాప్ చేసి మళ్ళీ తీసుకొని వస్తారు. ఒక 1 hour ఉంటుందండి ఇదంతా. మేము అరౌండ్ 5 o'clock అట్లా వెళ్ళాము. 6 వరకు ఇంకా అక్కడే సరిపోయింది మాకు. ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. సో ఇక్కడ లైఫ్ జాకెట్స్ వేసుకొని ఏదైనా ఒక బోట్ వస్తే అందులో మన ఫ్యామిలీ అంతా పట్టేలాగా చూసుకొని అది ఎక్కి వెళ్ళాలి. ఇంకా వెళ్ళిన ఒక 5 minutesకే వచ్చేసింది ఒక బోట్. ఇంకా మనతో పాటు ఇంకా ఒక 2 families కూడా వచ్చాయన్నమాట. మా అమ్మ అయితే ఎప్పుడో మేము చిన్నప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఆ బుద్ధ విగ్రహం ఉంటుంది కదా హైదరాబాద్లో, అది చూడ్డానికి వెళ్ళినప్పుడు బోటింగ్ వెళ్ళిందనమాట అక్కడ. దాని తర్వాత ఇంకెప్పుడు బోటింగ్ ఎక్కలేదంట. సో నేను రానంటే రానని పట్టింది. నీకే కాదు నాకు కూడా అట్లనే ఉంది. డెలివరీ తర్వాత నాకు ఏం ఎక్కాలంటే భయం వేస్తుంది. నేను కూడా రాను అన్నట్టే అనుకున్నాను. కానీ నేను చెప్పాను కదండి, ఆ భయాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే మనం ఇంకా అది ఎక్కితే ఏమవుతుందో అని అనుకోకుండా ఎక్కి చూద్దాం ఏమైతే అది అవుతుంది అని చెప్పి నేను కూడా చాలా బలవంతంగా ఎక్కాను. ఎక్కిన తర్వాత మళ్ళీ నార్మల్గానే అనిపించింది. ఎప్పుడైతే బోట్ స్పీడ్గా పోయిందో అప్పుడు కొంచెం అట్లా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. మళ్ళీ నార్మల్ అయ్యాను కాబట్టి వీడియో తీయగలిగాను. లేకపోతే ఫోన్ కూడా అసలు బయటికి తీసేదాన్నే కాదు. చూస్తున్నారా, ఇంకా మా డాడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మా మమ్మీ భయపడుతోంది, పక్కన ఒక ఆంటీ కూర్చోను కదా, పాప మా ఆంటీ కూడా భయపడుతోంది, మధ్యలో నేను ఒక్కడనే ధైర్యవంతుని కూర్చున్నా అని మా డాడీ భలే ఫన్ చేశాడనమాట ఆ రోజు. ఇంకా రాజాకైతే అసలు నచ్చలేదు, బేబీతో అవసరమా ఇప్పుడు బోట్లో అన్నట్టు, అందుకే ఫేస్ అట్లా పెట్టుకొని కూర్చున్నాడు అనమాట. బట్ ఇంత దూరం వచ్చి ఇక్కడి వరకు రావా అని చెప్పి నేనే బలవంతంగా పిలుచుకొని వెళ్ళాను. నేను ఆగిపోతాను, నేను బాబు ఇక్కడే ఉంటాం, మీరు అందరు వెళ్ళేసి రండి అని అన్నాడు. బట్ స్టిల్ నాకే ఎందుకో ఫస్ట్ టైం కదా, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయని తను వజ్ర ఇద్దరు అని చెప్పి అట్లా పిలుచుకొని వచ్చాను అనమాట.
పీస్ ఆఫ్ మైండ్ కోసం ప్లేస్ చేంజ్ చేస్తామండి. ఇంకా ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఏం చూడుకోకుండా ఇంకా రూమ్లో కూర్చోడానికి అంత దూరం ఎందుకు వెళ్ళాలి చెప్పండి. ఇంకా వజ్ర చూసారా, ఇంకా బోట్లో అది మూవ్ అవుతున్నా కానీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఏం భయం అనిపించలేదు. వాళ్ళు ఒక ప్లేస్లో స్టాప్ చేశారనమాట. అదొక ఐలాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు లోపలంతా చూసుకొని రండి, మేము ఇక్కడ వెయిట్ చేస్తాము, తర్వాత స్టార్ట్ అవుతామని చెప్పారు. నాకైతే కొంచెం పాపికొండలు గుర్తొచ్చిందనమాట. మేము పాపికొండలకి వెళ్ళినప్పుడు కూడా అంతే కదా, ఒక ప్లేస్లో స్టాప్ చేసి వెళ్ళి ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని రావాలి. బట్ ఇక్కడ ఏందో ఐలాండ్ అంటే, నేను నిజంగా ఐలాండ్ అంటే ఎట్లుంటుంది చెప్పండి, అసలు ఎంత బాగుంటుంది కదా, మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. సీరియస్గా నేను అట్లనే ఉంటుందేమో అనుకున్నాను. లోపలికి వెళ్ళి చూస్తేనే స్టన్. నేను ఒక పాడు పడిపోయిన బిల్డింగ్ ఉందండి అక్కడ. ఇంకా అయితే అసలు ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారో, నేను కూడా తీసుకున్నాను అనుకోండి. ఇంకా అక్కడ అట్లే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా బిజినెస్ వాళ్ళకి బిజినెస్ అనమాట, అన్ని మ్యాంగోస్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. అంతకు మించి ఇంక అక్కడ ఏం లేదు, ఊరికే నడక తప్ప. మనం అంత దూరం నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వెళ్ళాలి. నేను మా డాడీ వజ్ర వచ్చాము, ఇంకా మమ్మీ రాజా వాళ్ళు ఎవరు రాలేదు, బోట్లోనే ఉన్నారు. అలా 2-3 ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి బోట్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అది స్టార్ట్ అయిందనమాట. ఇంకా చూస్తున్నారా ఎన్ని బోట్స్ ఉన్నాయో ఇక్కడ. మేబీ అవన్నీ ఫిషింగ్కి వెళ్తాయి అనుకుంటా. ఒక పోర్ట్ లాగా ఉందండి. ఇంకా అక్కడ మా డాడీ చూపిస్తున్నాడే, అక్కడే బీచ్ ఉంటుంది. అక్కడ అన్ని రాక్స్ ఉంటాయి, దాని మీద నిలబడుకుంటే మనకు అన్ని టైడ్స్ అలలన్నీ చూసుకుంటూ ఉంటారు. మేము అలా అలలన్నీ కనిపించే దగ్గర వరకు వెళ్ళి చూస్తున్నారా, అక్కడ కనిపిస్తున్నాయి. ఇట్లా యూటర్న్ తీసుకొని మళ్ళీ రివర్స్ వచ్చేసాము. మేము చెప్పామన్నమాట బోట్ అతనికి, ప్లీజ్ స్లోగా వెళ్ళండి, దయచేసి స్టీమర్ లాగా ఫాస్ట్గా మాత్రం వెళ్ళకని చెప్పి. ఇంకా మమ్మల్ని చూసి ఓహో వీళ్ళందరూ ఈ బ్యాచ్ అనుకొని తను చాలా స్లోగా వెళ్ళారు. ఇంకా కొంతమంది బ్యాచులర్స్ అట్లా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే బోట్లో ఉంటారో వాళ్ళని బట్టి బోట్ స్పీడ్ అనేది వెళ్తుందండి. ఇంకా ఇక్కడైతే ఇట్లా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఫుల్ అలవాటు అంట, ఇక్కడ రోజు ఒక 10 ట్రిప్స్ 12 ట్రిప్స్ వేస్తారంట వాళ్ళు. అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా అలా 1 అవర్ బోట్ రైడ్ అయిపోయిందండి. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చి కొంచెం టీ కాఫీ తాగారు. ఇంకా మళ్ళీ డిన్నర్ ఎక్కడైనా మంచి ప్లేస్లో ఆగుదామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాం అనమాట బెంగళూరుకి. అరౌండ్ 6:37 ఆ టైంలో స్టార్ట్ అయ్యాం పాండిచ్చేరిలో. బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఒక 12-10 అయింది. ఇక్కడ చూస్తున్నారా, అసలు ఈ లారీ పైన ఏం తీసుకెళ్తున్నారో నాకైతే అర్థం కాలేదు. రాజా అయితే మేబీ ఏరోప్లేన్కి ఏమైనా సంబంధించినవేమో అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. అందరు పడుకునేసారు కార్లో. ఒక చోట డిన్నర్ దగ్గర ఆపాము. డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. టైం అయితే 11:40 అలా అవుతుందండి నేను ఆ వీడియో షూట్ చేసినప్పుడు. అలా సేఫ్గా బెంగళూరు రీచ్ అయిపోయాము. మా పాండిచ్చేరి ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లేట్ అవుతుంటే మాత్రం వెరీ సారీ అండి. ఇంకా మీకు తెలిసిందే కదా బేబీతో ఎలా ఉంటుందో, అలానే మేనేజ్ చేస్తూ ఉన్నాను అనమాట. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు అప్లోడ్ సూన్. మరి ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.